మనలో చాలామందికి అయితే సెబీ ఆర్ఏకి సెబీ ఐఏకి డిఫరెన్స్ ఏంటి అనేసి చాలా వరకు డౌట్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఈ షార్ట్ వీడియోలో అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సెబీ ఆర్ఏ అంటే రీసెర్చ్ అనలిస్ట్, సెబీ ఐఏ అంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. ఓకే, అండ్ రోల్స్ ఏంటంటే సెబీ ఆర్ఏ వచ్చేసి రీసెర్చ్ రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తుంటారు, ఆర్ ఎల్స్ రీసెర్చ్ చేసి ఓకే ఒక స్టాక్లో కానీ లేకపోతే ఒక ఆప్షన్స్లో కానీ వీటిల్లో కానీ మీరు పెట్టుబడి పెట్టొచ్చు, దీంట్లో ఎంట్రీ ఇది అండ్ స్టాప్ లాస్ ఇది, టార్గెట్ ఇది అనేసి ఇస్తూ ఉంటారనమాట. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లో ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా మేజారిటీగా ఫండమెంటల్స్ ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట వీళ్ళు. సో ఇన్వెస్ట్మెంట్కి అంటేనే మనకు అర్థమైపోతుంది, ఫండమెంటల్స్లో ఎక్కువ వాళ్ళు వెయిట్ ఇచ్చి అండ్ టెక్నికల్గా కూడా చూస్తారు. డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్కి అడ్వైజ్ అయితే ఇస్తారనమాట. అండ్ దీంట్లో సర్టిఫికేషన్స్ ఏం కావాలి అంటే కనుక ఎన్ఎస్ఎం సిరీస్లోకి వచ్చేసరికి XV15 సిరీస్ అయితే ఉంటుంది. అలాగే ఐఏకి వచ్చేసి XA అండ్ XB. అండ్ పర్సనలైజ్డ్ అడ్వైజ్లో డిఫరెన్స్ ఏంటంటే సెబీ ఆర్ఏస్ అయితే పర్సనల్గా నాట్ అలౌడ్ అనమాట, ఇవ్వకూడదు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఐఏఎస్ అయితే కనుక ఖచ్చితంగా పర్సనలైజ్డ్ ఇవ్వచ్చు. అంటే మీ క్యాపిటల్ ఎంత ఉంది, సో మీరు దీనికి ఇంత అలొకేట్ చేయండి, దీనికి ఇంత అలొకేట్ చేయండి అనేసి అయితే ఆర్ఏ అయితే ఇవ్వకూడదు, బట్ ఐఏ అయితే ఇవ్వచ్చు. అండ్ తర్వాత రికమెండ్ ప్రొడక్ట్స్ చేయొచ్చా అంటే కనుక డెఫినెట్గా ఆర్ఏకి ఎస్ అండ్ ఐఏకి ఎస్. జనరలీ నాట్ కస్టమైజ్డ్. ఆర్ఏ వచ్చేసి కస్టమైజ్డ్గా ఇవ్వరు. సో మన విషయంలో ఏంటంటే మనం ట్రేడర్స్లో ఉండేటప్పుడు కస్టమైజ్డ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండదు. సో ఒక ట్రేడ్ ఇచ్చాము అంటే కనుక ఆ గ్రూప్లో ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అందరికీ ఒకటే ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే ఏంటంటే క్లయింట్స్ బెస్ట్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అంటే సో రిస్క్ ప్రొఫైల్ చేస్తారో దాన్ని బట్టి వీళ్ళు బెస్ట్ అడ్వైజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ క్లయింట్ సెంట్రిసిటీ దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే మన ఆర్ఎస్ వచ్చేసి ఎక్కువ మార్కెట్ ఇన్సైట్స్ అండ్ మార్కెట్ పరిస్థితులను బట్టి ఇస్తారు, కానీ ఇండివిజువల్గా ఎలా ఉంది అనేది మనం చూడము, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది, వాళ్ళది ఎంత ఉంది అనేసి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కువ స్టాక్స్లో, బాండ్స్లో ఇట్లా అన్నిట్లోనూ పెట్టుబడి ఉంటుంది కాబట్టి ఫోకస్డ్ ఆన్ క్లయింట్స్ ఫైనాన్షియల్ నీడ్స్. వాళ్ళకి ఏమున్నాయి ఫైనాన్షియల్గా నీడ్స్ అండ్ వాళ్ళకి ఏది సూటబిలిటీ అవుతుంది అనేది ఐఏ అయితే సజెస్ట్ చేస్తారు. రిస్క్ ప్రొఫైలింగ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ వచ్చేసి ఆర్ఏకి అయితే నాట్ రిక్వైర్డ్, ఇక్కడ వచ్చేసి కంపల్సరీ రిక్వైర్డ్ అనమాట. ఇట్స్ ఎ మ్యాండేటరీ. సో రిస్క్ ప్రొఫైల్ చేసి సో వాళ్ళ యొక్క రిస్క్ ఎపటైట్ ఎట్లా ఉంది, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ చూసి వాళ్ళకి సజెస్ట్ చేయాలన్నమాట. అండ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ వచ్చేసి 1 to many పబ్లిక్లో ఇవ్వచ్చు, 1 to many ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి 1-on-1, 1-to-1 కానీ క్లయింట్ స్పెసిఫిక్గా మన సర్వీస్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. ఎవరు వాడుకుంటారు అంటే కనుక సెబీ ఆర్ఏ వచ్చేసి ట్రేడర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్, మీడియా హౌసెస్ వాడతారు. మీడియా హౌసెస్ ఏంటంటే రీసెర్చ్ రిపోర్ట్స్కి అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే ఒక వెల్త్ పరంగా కావచ్చు, రిటైర్మెంట్ పరంగా కావచ్చు, మనకు ఒక మంచి అడ్వైజ్ కావాలి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక సెబీ ఐఏ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు తెలిసింది కదండి సెబీ ఆర్ఏకి అండ్ ఐఏకి డిఫరెన్స్ కంప్లీట్గా. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.